హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం ఇంకొక మంచి యాక్యురసీ అండ్ వాల్యుబుల్ స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీ మనకు బ్యాంక్ నిఫ్టీలో, అలాగే నిఫ్టీలో, అలాగే ఫిన్ నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది. ప్రజెంట్ నేను వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని టైం ఫ్రేమ్ వచ్చేసి మనకు 5 minutes యూజ్ చేయాలి. ఈ 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. అలాగే ఈ స్ట్రాటజీ మనకు స్టాక్స్లో కూడా వర్క్ అవుతుంది. నేను ప్రజెంట్ అయితే స్టాక్స్లో బ్యాక్ టెస్ట్ చేయలేదు. మీరు ఒకసారి వెళ్ళి ఈ స్ట్రాటజీ అయిపోయిన తర్వాత స్టాక్స్లో కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. అండ్ ఈ స్ట్రాటజీ మనకు సూపర్ యాక్యురసీ కూడా ఉంటుంది అనమాట. సో మనము ఈ స్ట్రాటజీని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, అండ్ టార్గెట్ పాయింట్స్ ఎన్ని అచీవ్ చేయాలి, ఇవన్నీ మీకు క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. కానీ స్ట్రాటజీలోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ని ఇక్కడ చూడండి గైస్. మన ఛానల్లో ఆల్రెడీ చాలా మంచి స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా నేను 99% యాక్యురసీ ఉన్న ఒక ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ, నో ఇండికేటర్స్ స్ట్రాటజీ ఒకటి అప్లోడ్ చేశాను. ఆ స్ట్రాటజీ ఎవరైనా చూడకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ స్ట్రాటజీ సూపర్ యాక్యురసీగా వర్క్ అవుతుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్. అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి గైస్. మీకు కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. ఇక్కడ చూడండి గైస్, 1 crore PU ట్రాన్సాక్షన్ స్ట్రాటజీ అని చెప్పి ఒక స్ట్రాటజీ అప్లోడ్ చేశాను. సూపర్గా వర్క్ అవుతుంది ఈ స్ట్రాటజీ. అండ్ ఇది చూడండి గైస్, 9 lakhs పెయిడ్ స్ట్రాటజీ అని చెప్పి మీకు ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఈ స్ట్రాటజీ మనకు సూపర్గా వర్క్ అవుతుంది. మ్యాక్సిమం మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క స్ట్రాటజీ సూపర్గా వర్క్ అవుతుంది. మీరు వెళ్ళి కావాలంటే చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది మన ఛానల్లో ఏ విధంగా స్ట్రాటజీస్ వర్క్ అవుతాయో. ఓకే, ఇక్కడ చూడండి గైస్. అలాగే ఇక్కడ బెస్ట్ వర్కింగ్ ఇండికేటర్ ఇన్ తెలుగు అని చెప్పి ఒక స్ట్రాటజీ అప్లోడ్ చేశాను. ఇక్కడ ఇండికేటర్తో మనకి వర్క్ అయ్యే స్ట్రాటజీ అనమాట ఇది. అలాగే ఒకటి ఇన్స్టిట్యూషనల్ పెయిడ్ స్ట్రాటజీ అని చెప్పి ఒకటి అప్లోడ్ చేశాను. ఇది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మ్యాక్సిమం మన ఛానల్లో అన్నీ వర్కౌట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కమోడిటీ స్ట్రాటజీ అనమాట. సో క్రూడ్ ఆయిల్లో మీకు ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే ఆ జాబ్ హోల్డర్స్ క్రూడ్ ఆయిల్లో వర్క్ అయ్యే స్ట్రాటజీ అనమాట ఇది. ఈ స్ట్రాటజీ సూపర్గా వర్క్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి ప్యూర్ ఇండికేటర్ స్ట్రాటజీ అనమాట. ఇండికేటర్ని ఏ విధంగా వాడాలని చెప్పి ఇది 99% యాక్యురసీ ఉంటుంది. నియర్లీ 10K వ్యూస్ వచ్చాయి అనమాట దీనికి. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి గైస్, లైఫ్ చేంజింగ్ స్ట్రాటజీ అని చెప్పి ఒక స్ట్రాటజీ ఉంది. ఇది వచ్చేసి 9 AM అయితే వర్క్ అవుతుంది. ఓకే, ఈ స్ట్రాటజీని ఒకసారి చెక్ చేయండి, మ్యాక్సిమం వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ 3 lakhs పెయిడ్ స్ట్రాటజీ అండ్ 3 minutes అనమాట. ఇది 3 minutesలో యూజ్ చేసే స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీ కూడా మనకి సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ ప్రజెంట్ రీసెంట్గా అప్లోడ్ చేసిన ఈ స్ట్రాటజీస్ మీరు ఒక్కసారి చెక్ చేయండి, సూపర్గా వర్క్ అవుతాయి. మీకు ఖచ్చితంగా ఈ స్ట్రాటజీస్ మీకు నచ్చుతాయి. సో ఈ స్ట్రాటజీస్ అన్ని మీరు చెక్ చేయాలంటే డైరెక్ట్గా మీరు ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వైటీటీ స్ట్రాటజీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మీకు అన్ని స్ట్రాటజీస్ ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనము స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కదా, అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో మీరు ఏం చేయాలంటే ఇది వచ్చేసి 28th May అనమాట. ఓకే, ఎస్టర్డే మార్కెట్. సో మీరు ఒక 12 o'clock క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇది మనకు 12 o'clock క్యాండిల్ అనమాట. సో ఈ క్యాండిల్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ కలర్ ఏంటి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ క్యాండిల్ కలర్ వచ్చేసి మనకు రెడ్ కలర్. ఓకే, సో ఈ రెడ్ కలర్ క్యాండిల్కి ఆపోజిట్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దాన్ని గమనించండి. ఓకే, దీనికి ఆపోజిట్ కలర్ క్యాండిల్ ఏంటి? గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ మనకు ఫామ్ అయింది. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో దాని కింద మన ఎంట్రీ అనమాట. ఈ క్యాండిల్ని, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో దాని కింద మన ఎంట్రీ. సో ఫస్ట్ మనం ఏం చేసాం, 12 o'clock క్యాండిల్ని ఒక వర్టికల్ లైన్తో డ్రా చేసుకున్నాం. దాని తర్వాత మనకు దానికి సంబంధించిన ఆపోజిట్ క్యాండిల్ ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని కింద మనము ఎప్పుడైతే క్రాక్ చేస్తుందో నెక్స్ట్ క్యాండిల్ దాని కింద మన ఎంట్రీ. దట్ మీన్స్ ఇక్కడ మన ఎంట్రీ అనమాట. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి అదే క్యాండిలే మనం పెట్టుకుందాం.
ఓకే ఓకే టార్గెట్ పాయింట్స్ చూడండి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. మనకి టార్గెట్ పాయింట్స్ 100 పాయింట్స్ అనమాట. ఓకే 100 to 120 పాయింట్స్ మీరు ఎన్నైనా బుక్ చేయండి. ఓకే సో ఇది మనకు ఫస్ట్ డే ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ డే కూడా మనం వెళ్దాం. ఓకే ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ప్రీవియస్ డే అనమాట, 27th మే. ఈ 27th మే మనం ఏం చేయాలి, 12 o'clock క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. 12 o'clock క్యాండిల్ ఎక్కడుందో చెక్ చేయండి, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది 12 o'clock క్యాండిల్, దీనికి సంబంధించిన ఆపోజిట్ క్యాండిల్ ఫస్ట్ మనం ఈ 12 o'clock క్యాండిల్ని వర్టికల్ లైన్తో మార్క్ చేసుకుందాం. దాని తర్వాత దీనికి సంబంధించిన ఆపోజిట్ క్యాండిల్ని ఈ విధంగా గుర్తించండి. గుర్తించిన తర్వాత ఎప్పుడైతే ఈ క్యాండిల్ని బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ. సో ఇక్కడ మన ఎంట్రీ అనమాట, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది ఇక్కడ. సో మనం లాంగ్ పొజిషన్కి వెళ్తాం, అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఏదైతే ప్రీవియస్గా క్యాండిల్ ఉంటుందో, అంటే మనకి ఆపోజిట్ కలర్లో క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ మన స్టాప్ లాస్. మన టార్గెట్ పాయింట్స్ వచ్చేసి 100 to 120 పాయింట్స్. ఇక్కడ మనకు నియర్లీ 171 పాయింట్స్ వచ్చాయి. ఓకే మనకు డే సెకండ్ కూడా ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి 24th మే. 24th మే ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. మనకి 12 o'clock క్యాండిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 12 o'clock క్యాండిల్. సో ఈ క్యాండిల్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము దానికి సంబంధించిన ఆపోజిట్ క్యాండిల్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆపోజిట్ క్యాండిల్ ఈ గ్రీన్ కలర్ అనమాట. ఈ గ్రీన్ కలర్ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని క్రాస్ చేస్తుందో దానిపైన మన ఎంట్రీ. సో దానిపైన మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక లాంగ్ పొజిషన్ చేస్తాం. చేసిన తర్వాత ఏదైతే మనకి ఆపోజిట్ కలర్ ఉంటుందో ఆ క్యాండిలే మన స్టాప్ లాస్ అనమాట. ఓకే సో మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చేసి 100 to 120 పాయింట్స్ అనమాట. కానీ మనకి టార్గెట్ 200 పాయింట్స్ ఇచ్చింది అనమాట. ఓకే మనం థర్డ్ డే కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి 23rd మే. సో 23rd మే మీరు ఏం చేస్తారు, ఒక 12 o'clock క్యాండిల్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ విధంగా దాన్ని ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ 12 o'clock క్యాండిల్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్లో ఉంది. సో దానికి సంబంధించిన ఆపోజిట్ క్యాండిల్ మనకు గ్రీన్ కలర్. ఆ గ్రీన్ కలర్ కూడా వెంటనే మనకు దొరికింది. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ అనమాట. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ పైన మన ఎంట్రీ, ఏదైతే ఆపోజిట్ కలర్లో ఉందో అదే మన స్టాప్ లాస్. సో మనకి కావాల్సింది 100 to 120 పాయింట్స్. ఇక్కడ మనకి నియర్లీ 393 పాయింట్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు వరకు మనము కన్జ్యూటివ్గా వరుసగా 4 days పైనే ప్రాఫిట్ ఉన్నాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఇలా కన్జ్యూటివ్గా ప్రాఫిట్లో ఉన్న స్ట్రాటజీస్ మ్యాక్సిమం ఎవరు చెప్పరు, మీకోసం నేను చెప్తున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే, అలాగే ప్రీవియస్గా ఎవరైనా చూస్తుంటే కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి గైస్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి స్ట్రాటజీస్ అలాగే ఎవరు చెప్పని స్ట్రాటజీస్తో మీ ముందు ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. థ్యాంక్ యూ సో మచ్ గైస్.